గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ద్వారపాలకులారా, శ్రీ మహావిష్ణువు సందర్శనార్థమై వచ్చినారు. ద్వారము తెరవండి. ఎవరు మీరు? బ్రహ్మమానస పుత్రులము, విష్ణు భక్తులము, కనక సనందన నామధేయులం. ఎవరైనా కానిండు శ్రీహరి లక్ష్మీ సమేతులై ఏకాంతమునున్నారు. దర్శనమునకు ఇది సమయము కాదు. భగవంతునకు భక్తులకు మధ్య సమయములు లేవు. భగవంతుడు ఎల్లప్పుడూ భక్తులకై నిరీక్షించుచుండదు. ఈ ఒక్కసారి భక్తులే భగవంతునికై నిరీక్షించకూడదా? అధిక ప్రసంగం. మేమిప్పుడే హరిదర్శనము చేసి తీరవలే. ఈ విప్రబాలకులకు విష్ణు దర్శనమట. ఓరి మందబుద్ధులారా, హరిభక్తులమైన మమ్ము నిరోధించి నిరాదరించి అపహాస్యము చేసిన మీరు శాపార్హులు, ఈ వైకుంఠమున వసింపానర్హులు. కామ క్రోధ లోభములచే పీడితులై భూలోకమున రాక్షసులై జన్మింతురుగాక. హే భక్తవత్సల వైకుంఠవాస, నమో నమః, నమో నమః. తమ దివ్య సందర్శనము వలన కృతార్థులమైతిమి. దేవదేవ, ఈ తాపసుల శాపాగ్నికి ఆహుతి కానున్న మాకు మీరే శరణ్యం. జయ విజయులారా, పూజ్యులకు తాపసులను అపహసించుట అపరాధం. అందుకు మీరు దండనార్హులు. మరి మాకు విమోచనము? మహర్షుల శాపము అమోఘం, అనివార్యం, అనుభవింపక తప్పదు. తాపసులారా, వీరు నా ఆశ్రితులు కావున శాప విమోచనానంతరము తిరిగి నా సన్నిధికి వచ్చుటకు అనుమతింపుడు. భక్తవరద, అనుమతించుటకు మేమెంత వారము. వారిని మీరు ఎట్లా అనుగ్రహించినను మాకు సమ్మతమే. నాకు హితులై 7 జన్మముల తరువాత గాని, నాకు విరోధులై 3 జన్మముల తరువాత గాని మరల మీరిచటికి తిరిగి రాగలరు. ఇందు మీకేది ఇష్టమో కోరుకొనుడు. స్వామి, 7 జన్మముల కాలము మీ పాదపద్మములకు దూరమై ఉండలేము. మీతో విరోధమైనను సరే సహించి 3 జన్మముల శిక్షనే స్వీకరించదు. 3 జన్మముల కాలం మీతో విరోధమా? నాకు విరోధులయ్యును మీరు సర్వదా నన్నే స్మరించుచుండగలరు. మొదటి జన్మమున దితి గర్భమున హిరణ్యకశిప హిరణ్యాక్షులుగను, 2వ జన్మమున రావణ కుంభకర్ణులుగను, 3వ జన్మమున శిశుపాల దంతభక్తులుగను భూలోకమున జన్మించి సర్వదా నన్నే స్మరించుచుండుట వలనను నాచేతనే హతులగుట వలనను ముక్తిని పొంది తిరిగి వైకుంఠము చేరగలరు. ప్రాణేశ్వర, తిథి నాథ, దేవి, ఇది సంధ్య వేళ అని తెలియదా? అట్టి కోరికలకు ఇది నిషిద్ధ సమయమని ఎరుగవా? విధి బలీయం.
స్వామి పుత్రులకు నామకరణం చేయండి. హిరణ్యకశిప హిరణ్యాక్షులను నామములతో వర్ధిల్లగలరు. కానీ స్వామి వీరు ఆత్మబల గర్భమున బుధజన పీడాపరులై లోకకంటకులై వర్తింపగలరు. అదేమి స్వామి, కశ్యప ప్రజాపతి పుత్రులు లోకకంటకులా? అవును దేవి, అందులకు మన అధర్మవర్తనమే కారణం. నిషిద్ధ వేళలయందు దంపతులు రమించిన కలుగు సంతానమునకు ఇట్టి దుష్టగుణములే సంప్రాప్తముగు. జై భవ విజయీ భవ కశ్యప ప్రజాపతి తనూభవ. జై భవ విజయీ భవ దైత్యవంశ పయస్పారావార సుధాకర. జై భవ విజయీ భవ హరివీర భయంకర. జై భవ విజయీ భవ మేరునగధీర యశో విశాల దుర్నిరీక్ష రక్తోనాథ. జై భవ విజయీ భవ దానవకుల సార్వభౌమ హిరణ్యకశిప మహారాజ. జై భవ విజయీ భవ.
నర్తకి భళ. మహామంత్రి, త్రిభువన విజయయాత్రకై వెడలిన మా సోదరుడు హిరణ్యాక్షుని వద్ద నుండి వచ్చిన వార్తలేమి? అన్నియూ విజయవార్తలే ప్రభు. అతల వితల తలాతలాధిపతులందరూ యువరాజు పరాక్రమమునకు ఎదురు నిలువలేక దాసోహమని పాదాక్రాంతులైనారు ప్రభు. భళా సోదరా భళా. అసహాయ సూర్యుడు, అవక్ర పరాక్రముడు, దివ్య తపశక్తి సంపన్నుడైన నా సోదరుడుగా సాధ్యమేమున్నది? ఆ త్రిభువన విజయం అతనికి కరతలామలకు. ద్వారపాలకులారా, శ్రీ మహావిష్ణువు సందర్శనార్థమై వచ్చినారు. ద్వారము తెరవండి. ఎవరు మీరు? బ్రహ్మమానస పుత్రులము, విష్ణు భక్తులము. కనక సనందన నామధేయులం. ఎవరైనా కానిండు శ్రీహరి లక్ష్మీ సమేతులై ఏకాంతమునున్నారు. దర్శనమునకు ఇది సమయము కాదు. భగవంతునకు భక్తులకు మధ్య సమయములు లేవు. భగవంతుడు ఎల్లప్పుడూ భక్తులకై నిరీక్షించుచుండదు. ఈ ఒక్కసారి భక్తులే భగవంతునికై నిరీక్షించకూడదా? అధిక ప్రసంగం. మేమిప్పుడే హరిదర్శనము చేసి తీరవలే. ఈ విప్రబాలకులకు విష్ణు దర్శనమట. ఓరి మందబుద్ధులారా, హరిభక్తులమైన మమ్ము నిరోధించి నిరాదరించి అపహాస్యము చేసిన మీరు శాపార్హులు. ఈ వైకుంఠమున వసింపానర్హులు. కామ క్రోధ లోభములచే పీడితులై భూలోకమున రాక్షసులై జన్మింతురుగాక. హే భక్తవత్సల వైకుంఠవాస, నమో నమః, నమో నమః. తమ దివ్య సందర్శనము వలన కృతార్థులమైతిమి. దేవదేవ, ఈ తాపసుల శాపాగ్నికి ఆహుతి కానున్న మాకు మీరే శరణ్యం. జయ విజయులారా, పూజ్యులకు తాపసులను అపహసించుట అపరాధం. అందుకు మీరు దండనార్హులు. మరి మాకు విమోచనము? మహర్షుల శాపము అమోఘం, అనివార్యం, అనుభవింపక తప్పదు. తాపసులారా, వీరు నా ఆశ్రితులు కావున శాప విమోచనానంతరము తిరిగి నా సన్నిధికి వచ్చుటకు అనుమతింపుడు. భక్తవరద, అనుమతించుటకు మేమెంత వారము. వారిని మీరు ఎట్లా అనుగ్రహించినను మాకు సమ్మతమే. నాకు హితులై 7 జన్మముల తరువాత గాని, నాకు విరోధులై 3 జన్మముల తరువాత గాని మరల మీరిచటికి తిరిగి రాగలరు. ఇందు మీకేది ఇష్టమో కోరుకొనుడు. స్వామి, 7 జన్మముల కాలము మీ పాదపద్మములకు దూరమై ఉండలేము. మీతో విరోధమైనను సరే సహించి 3 జన్మముల శిక్షనే స్వీకరించదు. 3 జన్మముల కాలం మీతో విరోధమా? నాకు విరోధులయ్యును మీరు సర్వదా నన్నే స్మరించుచుండగలరు. మొదటి జన్మమున దితి గర్భమున హిరణ్యకశిప హిరణ్యాక్షులుగను, 2వ జన్మమున రావణ కుంభకర్ణులుగను, 3వ జన్మమున శిశుపాల దంతభక్తులుగను భూలోకమున జన్మించి సర్వదా నన్నే స్మరించుచుండుట వలనను, నాచేతనే హతులగుట వలనను ముక్తిని పొంది